కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పార్టీ జెండా పుచ్చాన వేసుకుని తిరిగిన వాళ్లను గుర్తించాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ధర్మారం బిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. డిచ్పల్లి, జక్రెన్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మన నిజామాబాద్ జిల్లాకు 8 లక్షల మెట్రిక్ టన్నులు మన వరిధాన్యాన్ని మనం సేకరించినాం. దాంట్లో నాకు గర్వంగా ఉంది, దగ్గర 3.5 లక్షల టన్నులు మన నిజామాబాద్ రూరల్ నుండే వరి పంట బయలుదేరొచ్చింది. సో ఇలా వ్యవసాయ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధిలో ఇవాళ నిజామాబాద్ రూరల్ ముందుకు దూసుకెళ్తున్నది. ఇది ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా రూపుదిద్దుకోబోతున్నది. మనకు నాయకత్వం లోపం లేదు. మనం చూసాం, మనకు ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామానికి 50 మంది కార్యకర్తలు ఉన్నారు. మండలంలో 500 మంది కార్యకర్తలు వెళ్తారు. మరి మొత్తం నియోజకవర్గం తీసుకుంటే 3,000 మంది నాయకులు ఉంటారు. ఇంత పటిష్టమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గం మన జిల్లాలోనే కాదు, చాలా నియోజకవర్గాలు లేదు. ఎందుకంటే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశము సంస్థాగత నిర్మాణము. సంస్థాగత నిర్మాణం అంటే రేపటి తరాలకు కానీ ఏదైతే సుదీర్ఘంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అని చెప్పి చెప్పుకునే మనము మన ఇల్లు కట్టుకునే ఒక కార్యక్రమం ఇది. మన ఇంటికి